శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. 1957 నుండి 1959 వరకు చెన్నై నగర చరిత్రలో సువర్ణకాలం. అన్ని నెలల పాటు మాంసనేత్రాలతో దర్శించినంతనే ఈ కలియుగంలో కూడా ఆశీర్వదించే అవతారమూర్తి, తత్వశ్రేష్ఠులు, మహాపెరియవ అని ప్రపంచం మొత్తం వినిపించే కంచి మహాస్వామివారు చెన్నైలో మకాం చేశారు. ముఖ్యంగా మైలాపూర్లోని సంస్కృత కళాశాలలో తన సన్యాస యువరాజు జయేంద్ర సరస్వతి స్వామివారితో పాటు విడిది చేస్తూ ఆ దివ్య చరణాలతో ట్రిప్లికేన్, నుంగంబాక్కం, తోండయార్పేట్, మాంబలం వంటి ఎన్నో చోట్లను పావనం చేస్తూ ఒకప్పుడు పండి ఎండిపోయిన ధర్మ పంటను మరలా పండిస్తూ అనుగ్రహం చేశారు. ఒకరోజు ఉదయం మాంబలంలోని శివవిష్ణు దేవాలయం నుండి తిరువాన్మియూరులో శివుడు మరుందీశ్వరునిగా స్వస్థత చేకూర్చే దేవుడు, అమ్మవారు త్రిపురసుందరీదేవిగా వెలిసిన ఆలయానికి మహాస్వామివారు పాదయాత్రను ప్రారంభించారు. మహాస్వామివారితో వెళ్తున్న భక్తులలో నేను కూడా ఉన్నాను. స్వామివారి పాదయాత్రలో 2-3 రక్షక భటులు కూడా ఉన్నారు. కొద్ది దూరం నడిచిన తర్వాత ఎదురుగుండా వస్తున్న ఒక వ్యక్తి మహాస్వామివారిని అడ్డగించడానికి నిలబడ్డాడు. అహంకారంతో చెప్పులు కూడా విప్పకుండా నిర్లక్ష్యంగా నిలబడి ఉన్నాడు. అతను మహాస్వామివారిని తాకకుండా ఉండడానికి చుట్టూ వలయాకారంగా నడుస్తున్నారు. రక్షక భటులు కూడా ముందుకు వచ్చారు. కానీ ఆ కారుణ్యమూర్తి వారిని పక్కకు తప్పకొమ్మని అతడిని నీకు ఏమైనా కావాలా అని అడిగారు. నాకు ఏమీ అక్కరలేదన్నాడు. ఎవరో శంకరాచార్యులట, గొప్పవాడు అని అందరూ మాట్లాడుకుంటున్నారు, అది నువ్వేనా అని అడిగాడు. అది వదిలేయ్, నీ పేరు ఏమి, ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్తున్నావు అని ఒక తండ్రి పిల్లవాడిని అడిగిన రీతిలో ఎంతో ప్రేమగా మహాస్వామివారు అతన్ని అడిగారు. అతను తన పేరు చెప్పి, నాకేం పని లేదనుకున్నావా, నేను నా పనికి వెళుతున్నాను అని అన్నాడు. అతని మాటల్లో పీఠాధిపతులైన మీరు సోమరులు ఉపయోగపడేవి ఏమీ చెయ్యరు అన్న భావం కనబడుతోంది. నీ ఉద్యోగం ఎక్కడా అని పరమదయాలు అయిన పరమాచార్య స్వామివారు మళ్ళీ అడిగారు. గ్యుండిలో అని సమాధానం ఇచ్చి, నేనొకటి అడుగుతాను, ఈ హిందూ మతాన్ని స్థాపించినది ఎవరు అని అడిగాడు. ఆ ప్రశ్నలో వినయము, జిజ్ఞాస ఆవగింజంత కూడా లేదు. జ్ఞానమేరు అయిన పరమాచార్య స్వామివారు అది నాకు తెలియదు వత్సా అని అతను వాదన గెలవడానికి అనుగుణంగా సమాధానమిచ్చారు. నీకు తెలియదు అంటున్నావు, కానీ నీవు శాస్త్రాలు అలా చెప్పాయి, ఇలా చెప్పాయి, రాతి విగ్రహం పైన పాలు పొయ్యి, అగ్నిలో నెయ్యి వెయ్యి అని చెబుతావు. ఇవన్నీ మంచు కోసమే అని నేను ఎలా నమ్మాలి అని మళ్ళీ అడిగాడు. శరాఘాతంలా వచ్చిన ఆ ప్రశ్నకు ఎటువంటి చలనం లేకుండా ఆ పరమదయాలువు ప్రేమ నిండిన మాటలతో, అది వదిలేయ్, నువ్వు గ్యుండికి వెళ్తున్నావు అని చెప్పావు కదా, ఈ దారి గుండా వెళ్తే ఆ స్థలాన్ని చేరుకుంటావా అని మహాస్వామివారు అడిగారు. చేరుకుంటాను కాబట్టే ఇలా వెళ్తున్నాను అని బదులిచ్చాడు ఆ వ్యక్తి. అతని సమాధానంలో ఇదొక అనవసరపు ప్రశ్న అన్న భావం కనిపించింది. సరే, ఈ రోడ్డు వేసిందెవరో తెలుసా అని మహాస్వామివారు అతన్ని అడిగి ఆ నాస్తికుని హృదయ వీణను మ్రోగించడానికి సిద్ధమయ్యారు. ఈ రోడ్డా మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతల కాలం నుండి ఉంది. ఈ రోడ్డు ఎవరు వేస్తే ఏమి, ఇది గ్యుండికి వెళ్తుంది అంతే అని బదులిచ్చాడు. అంటే ఈ రోడ్డు ఖచ్చితంగా గ్యుండికి వెళ్తుందంటావు అంతేనా అని మళ్ళీ అడిగారు మహాస్వామి. అందులో సందేహం ఏముంది, నేను రోజు ఇలానే పనికి వెళ్తాను. అంతేకాదు, అక్కడ చూడండి, ఏ రోడ్డు ఎలా వెళ్తుందో అన్న సమాచారంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆ పలకం చూడండి అని బదులిచ్చాడు. స్వామివారి కరుణ అనే వలలో జింక పడింది. కానీ ఇది బంధనం కాదు, విడుదల. నేను కూడా నీలాగే వత్సా, నువ్వు ఆ ఫలకాన్ని నమ్మి వెళ్తున్నట్టుగా రోడ్డు ఎవరు వేశారో అన్న ఆలోచన, అనుమానం లేకుండా హిందూ మతం అనే రోడ్డుపై వెళ్తున్నాను.
నువ్వు ఆ ఫలకాన్ని నమ్ముతున్నావు. అది గాలికి తన దిశను మార్చుకోవచ్చు, లేదా వానకు పడిపోవచ్చు. మా తాతల ముత్తాతల కంటే పాతవైన వేల వేల సంవత్సరాల నుండి ఉన్న వేదాలు, శాస్త్రాలను నేను నమ్ముతున్నాను. వారు కూడా వాటిని నమ్మారు, కనుక నేను కూడా వాటిని నమ్ముతాను. ఇతరులని నమ్మమని చెబుతాను అని ముగించి కరుణ నిండిన వాక్కులతో, సరే, నాలా కాకుండా నీకు పని ఉంది, నువ్వు వెళ్ళు, క్షేమంగా ఉండు అని తమ అభయహస్తాన్ని అతనికి చూపారు. మరుక్షణమే ఆ వ్యక్తి చెప్పులను విడిచి నేలపై సాగిలపడి మహాస్వామి వారికి సాష్టాంగం చేశాడు. కళ్ళనీరు కారుతుండగా, నాలుక తడబడుతుండగా నన్ను క్షమించండి అని వేడుకున్నాడు. దాంతో బంగారంగా మారే రసవాద పరిణామం వల్ల అతను మహాస్వామివారి మహాభక్తునిగా మారి తరచూ స్వామివారి మకాంకు వచ్చేవాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి. వీడియో నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేసి ఇలాంటి మరెన్నో మహాస్వామివారి లీలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో జయ జయ శంకర హర హర శంకర అని వ్రాసి స్వామివారి కృపకు పాత్రులవ్వండి. స్వస్తి.